అబ్బా ప్లీజ్ మమ్మీ కడుపు నొస్తుంది, ఇవాళ ఒక్కరోజు ఇంటికాడనే ఉంటా. ప్లీజ్ డాడీ హోంవర్క్ రాయలేదు, సార్ మస్తు కొడతాడు, రాసుకొని రేపు పోతా. అమ్మో ఇలా సార్ పరీక్ష పెడతా అన్నాడు, ఎట్లన్నా డుమ్మా కొట్టాలే. అరే ఏంది మమ్మీ, వారానికి 6 రోజులు బడిపోతారా? ఒక్కరోజు పోకుంటే ఏమవుతుంది? గిట్లుంటాయి బడి పిల్లల కథలు. 4 వద్దులైతే గా కష్టాలు తప్పినట్టే తీర్రి. బడి పోరలు ఎగిరి దుంకే ముచ్చటుల్లో వచ్చే నెల 24కెళ్ళి ఎండాకాలం సెలవులు. అటు ఇటుగా ఇంకో 40 రోజులు బడికి పోతే చాలు. అబ్బా ఇంకా గన్ని రోజులుందా అని ఏం రంది పడకుండ్రి. ఈ శనారంకెళ్ళి ఒంటి పూట బళ్ళు చాలైతున్నాయి గాని పొద్దుగాల 8 గంటలకు బడికి పోతే పగటిలి 12:30 కొట్టంగానే ఇంటికి పంపించేస్తారు. ఎండలు చిన్నగా కొడుతున్నాయా? మార్చి మొదటికెళ్ళే మాడ వలకు కొడుతుండు సూరన్న. ఎండలకు పెద్దోళ్ళకే వశపడతలేదు, ఇక పోరలకి ఎట్లుండాలే? గందుకే ఒంటి పూట బళ్ళు చాలు చేస్తున్నారు. అమ్మయ్య బాక్సులు కట్టే తిప్పలు తప్పిందని మమ్మీలు నిమ్మలబడేరు. ఇన్ని రోజుల కంటే ఇంకో గంట ముందే లేవాల్సి వస్తది. పోరలను పొద్దుగాలనే రెడీ చేయాలి కాబట్టి ఇక బడికి పోయి పొద్దుముకి ఇంటికి వస్తేనే రాత్రి బజ్జునే దాకా లొల్లి చేస్తుంటారు. ఇప్పటి సంధి మధ్యాహ్నంకెళ్ళే షురువైతది. ఇక అబ్బా మాకైతే మస్తు నిమ్మలంపో. బడికి పోయి వచ్చి బ్యాగ్ ఆడ పడేస్తే మళ్ళా పొద్దుగాలనే అని పొంకనాలు కొట్టకుండా జర ఒయిల ముఖం కూడా చూడండి, పరీక్షలు దగ్గరకు వచ్చినాయి మళ్ళా.